Good morning all, welcome back to my channel. Today we are going to learn reflection of light, third part. In the previous videos we have learned about rays of light and angle of incidence and angle of reflection. And today we are going to discuss about periscope, how to make own periscope. Collect the following materials to make your periscope: empty agarbatti box, 2 mirror strips, scale, pencil, blade, matchbox, candle and glue. ఇవన్నీ మెటీరియల్స్ మనకి పెరిస్కోప్ ప్రిపరేషన్కి అవసరం అన్నమాట. క్లోజ్ బోత్ ఎండ్స్ ఆఫ్ ది అగర్బత్తి బాక్స్, డ్రా స్క్వేర్స్ ఎట్ బోత్ ఎండ్స్, డ్రా ద diagonal to these squares as shown in figure 6a. Slit the diagonals with a blade. The slits should equal to the length of the mirror strips. ఈ ఫిగర్లో చూపించిన విధంగా అగర్బత్తి బాక్స్ తీసుకొని ఎండ్స్ క్లోజ్ చేయాలన్నమాట, రెండింటిని కూడా. అయిన తర్వాత ఇలా 2 సైడ్స్ ఒక డయాగోనల్స్ డ్రా చేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఉండేటట్టు. మళ్ళీ ఈ విధంగా బ్లేడ్ తోటి మన మిర్రర్ స్ట్రిప్స్ ఎంత సైజులో అయితే ఉంటాయో అంత సైజులో మనము ఇలా బ్లేడ్ యూజ్ చేసి కట్ చేయాలి. ఫిక్స్ ద మిర్రర్ స్ట్రిప్స్ ఇన్ ది స్లిట్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 6b. టేక్ కేర్ టు సీ దట్ దీస్ మిర్రర్ స్ట్రిప్స్ లై ప్యారలల్ టు ఈచ్ అదర్ విత్ దేర్ reflecting surfaces facing each other. Fix the mirror strips firmly to the box with a few drops of molten wax from a burning candle. You can also use glue or fevicol instead of wax. మనం తీసుకున్న మిర్రర్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిగర్లో చూపించిన విధంగా 2 సైడ్స్లో క్యాండిల్ వ్యాక్స్ని ఉపయోగించి ఇలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఆ మిర్రర్ స్ట్రిప్స్ అనేది ప్యారలల్గా ఉండాలన్నమాట ఒకదానికొకటి. మళ్ళీ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ఏదైతే ఉందానో ఫేస్ రెండిటికి ఆపోజిట్గా ఉండేటట్లు మనము ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాక్స్ లేకపోతే దానికి బదులు మనం గ్లూ ఇంకా ఫెవికాల్ని కూడా యూజ్ చేయొచ్చు. కట్ అవుట్ 2 windows on the narrow sides of the box as shown in figure 6c. The windows should open directly on the reflecting surfaces of the mirror strips. Now your periscope is ready. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ విధంగా మనము ఈ విండోస్ అనేటివి ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ నారో సైడ్ ఏదైతే ఉందో అగర్బత్తి బాక్స్ది ఇక్కడ మనము ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 సైడ్స్లో మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మనము లైట్ అనేది డైరెక్ట్గా రిఫ్లెక్షన్ అయ్యి మిర్రర్ పైన పడేటట్లు మనం ఇలా కట్ చేయాలి. అందువల్ల ఈ విధంగా మనము పెరిస్కోప్ని రెడీ చేసుకోవచ్చు. When you look through window 2, you will be able to see the things lying in front of window 1. మనం విండో 2 నుంచి మనము చూసినప్పుడు మనము విండో 1 నుంచి ఏముందో మనకు కనబడుతుంది అనమాట ఈ ఆపోజిట్ డైరెక్షన్లో. ఎందుకంటే ఇక్కడ సైడ్ మనం మిర్రర్ పెట్టినాము, మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము. అయితే ఇక్కడ ఏముందో మన ఈ మిర్రర్ పైన కనిపించడం వల్ల ఇది మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఈ మిర్రర్కి. అప్పుడు మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకు డైరెక్ట్గా మనకి ఇమేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇఫ్ యూ హైడ్ బిహైండ్ ఎ ట్రీ యూ కెన్ ఈజీలీ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద ట్రీ విత్ యువర్ పెరిస్కోప్. మనం ఒక సైడ్ ఒక ట్రీ వెనకాల ఉండి ఇంకొక సైడ్లో మనకి ఏం జరుగుతుందో మనం ఈ పెరిస్కోప్ని ఉపయోగించి చూడొచ్చు. అబ్జర్వ్ ఇన్ ఫిగర్ 6d. ద గర్ల్ ఈజ్ వ్యూయింగ్ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్ ద రూమ్ through the window while hiding herself in the room with the help of a periscope. చూడండి ఈ విధంగా ఈ అమ్మాయి తన రూమ్లో ఉండి పెరిస్కోప్ సహాయంతో అవుట్ సైడ్లో ఏం జరుగుతుందో తను ఇక్కడనే హైడ్ అయ్యి చూడగలుగుతుంది అనమాట. అంటే ఈ ఫస్ట్ మిర్రర్కి ఏదైతే ఉందో ఈ బయట ఇమేజ్ కనబడుతుంది, అది ఇమేజ్ మళ్ళీ ఈ మిర్రర్ లోపల రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఈ విండో నుంచి చూడడానికి వీలవుతుంది అనమాట. దీన్నే పెరిస్కోప్ అని అంటారు. వై షుడ్ వి కీప్ మిర్రర్ స్ట్రిప్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఇన్ పెరిస్కోప్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్యారలల్? మనం ఎందుకు వాటిని మిర్రర్ స్ట్రిప్స్ని ప్యారలల్గా ఉపయోగించాము? అందువల్ల
మళ్ళీ వాటిని ప్యారలల్గా పెట్టకపోతే ఏం జరిగేది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెట్ us do this 6. Place a mirror 1 feet into 1 feet on the floor. You and your friends ABC stand on 4 sides of the mirror as shown in figure 7. Adjust your places of standing in such a way that each one of you can see the image of the person opposite to you in the mirror kept on the ఫ్లోర్. అయితే 1 into 1 feet అంటే స్క్వేర్ షేప్లో ఉన్న ఒక మిర్రర్ని తీసుకొని ఫ్లోర్ పైన పెట్టాలన్నమాట. పెట్టి దానికి 4 సైడ్స్లో ఏబిసి సైడ్స్లో 4 మీ ఫ్రెండ్స్ మరి మీరు 4 మెంబర్స్ అవుతారు కదా, అట్లా 4 సైడ్స్లో నిల్చోవాలి. అయితే అట్లా ఎట్లా అడ్జస్ట్ చేయాలి అని అంటే స్టాండింగ్ ప్లేసెస్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే మీ ఆపోజిట్ సైడ్స్లో ఉన్న వాళ్ళు మిర్రర్లో మీకు కనిపించేటట్లు నిలబడాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ మీరు ఏబిసి అనే ఫ్రెండ్స్ అయితే మీకు ఆపోజిట్గా బి, మళ్ళీ ఏకి ఆపోజిట్గా సి అనే వ్యక్తులు నిల్చునేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మిర్రర్ని. యువర్ ఫ్రెండ్స్ ఏ, సి ఆర్ ఏబుల్ టు సీ ఇమేజెస్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ ది మిర్రర్. వై కాంట్ యూ సీ దేర్ ఇమేజెస్? అయితే ఏం ఇంకా మళ్ళీ సి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇమేజెస్ని చూసుకోగలుగుతారు అనమాట. అంటే ఆపోజిట్ ఏ సి ఇమేజ్ని, సి ఏ ఇమేజ్ని చూసుకోగలుగుతారు. అయితే మీరెందుకు వీళ్ళ ఏ ఇంకా సి ఇమేజెస్ని మీరు చూడలేకపోతారు అనేది ఒకసారి గమనించండి. ఆస్క్ యువర్ ఫ్రెండ్ బి హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు మూవ్ ఎ ఫీట్ అసైడ్ ఫ్రమ్ హిస్ ప్లేస్. వాట్ హ్యాపెన్స్? డిడ్ యూ సీ హిస్ ఇమేజ్ ఇన్ ది మిర్రర్? ఇఫ్ నాట్, వై? అయితే మీకు ఆపోజిట్లో ఉన్న బి అనే ఫ్రెండ్ని మీకు ఫ్రంట్ సైడ్లో కొంచెం ఒక ఫీట్ ఒక సైడ్లో ప్లేస్ అనేది అడ్జస్ట్ చేసుకొని పక్కకు జరగమని లేక ఫ్రంట్ కానీ నిల్చోమని చెప్పండి. అప్పుడు మీరు వాళ్ళ ఇమేజ్ని, బి ఇమేజ్ని మీరు చూడగలుగుతున్నారా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇమాజిన్ ఎ నార్మల్ టు ది మిర్రర్. ఇట్ వుడ్ బి పెర్పెండిక్యులర్ టు ది మిర్రర్ యాజ్ వెల్ యాజ్ టు ది ఫ్లోర్. అయితే ఫ్లోర్కి మిర్రర్ అనేది పర్పెండిక్యులర్ షేప్లో ఉండాలన్నమాట. అయితే నార్మల్ ఏదైతే ఉందో అది మిర్రర్కి పైన ఇమాజిన్ చేసుకోండి అనమాట, ఈ మిర్రర్ పైన. అయితే నార్మల్ అనేది ఎట్లా ఉండాలంటే పర్పెండిక్యులర్గా ఉండాలన్నమాట. దేనికి? ఫ్లోర్కి పర్పెండిక్యులర్ షేప్లో ఉండాలి. అయితే అప్పుడు ఇమాజిన్ అండ్ ఇన్సిడెంట్ రే కమింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ బి ఫాల్స్ ఆన్ ది మిర్రర్. దెన్ ద రిఫ్లెక్టెడ్ రే ఫ్రమ్ మిర్రర్ అండ్ రీచెస్ యూ. అయితే మీ ఫ్రెండ్ బి అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి ఇన్సిడెంట్ రేని ఇమాజిన్ చేసుకోండి. అది ఎక్కడ ఫాల్ అవుతుంది అని అంటే మిర్రర్ పైన. మళ్ళీ అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఎక్కడైతే మీరున్నారో అక్కడికి రీచ్ అవుతుంది అనమాట, రిఫ్లెక్ట్ అయ్యి. అబ్జర్వ్ దట్ ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. అయితే ఆ సేమ్ ప్లేన్ ఏదైతే ఉందో మిర్రర్ది, అక్కడనే మనకి ఇన్సిడెంట్ రే, మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే, మళ్ళీ నార్మల్ కూడా ఉంటుందన్నమాట. నౌ థింక్ వై ద ఇమేజ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ బి ఈజ్ నాట్ విజిబుల్ టు యూ వెన్ హీ మూవ్స్ అసైడ్. అయితే మీరు మీ ఫ్రెండ్ బిని కొంచెం పక్కకు జరగడం వల్ల ఆ ఇమేజ్ అనేది మనకి కనిపించదు అనమాట. ఎందుకు? వేర్ షుడ్ యూ స్టాండ్ టు సీ హిస్ ఇమేజ్. అయితే ఆయన ఎక్కడ నిల్చుంటే మీకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది. వన్స్ అగైన్ ఇమాజిన్ ద ఇన్సిడెంట్, రిఫ్లెక్టెడ్ రేస్ అండ్ నార్మల్ అండ్ అస్యూమ్డ్ ప్లేన్. వాట్ డూ యూ అండర్స్టాండ్? అయితే ఇంకొకసారి మళ్ళీ ఇమాజిన్ చేసుకోండి. ఇన్సిడెంట్ రే, మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే, ఇంకా నార్మల్ని సేమ్ ప్లేన్ పైన. అండ్ వాట్ డూ యూ అండర్స్టాండ్? మళ్ళీ మీరు ఏం అండర్స్టాండ్ చేసుకున్నారో అనేది ఒకసారి రివైండ్ చేసుకోండి. The incident ray, reflected ray and normal should be in same plane. Only then can you see your friend. ఇన్సిడెంట్ రే, మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే, ఇంకా నార్మల్ అనేది సేమ్ ప్లేన్లో ఉండడం వల్ల మాత్రమే మీరు మీ ఫ్రెండ్ ఇమేజ్ని చూడగలుగుతారు. ఆర్ ద ఇన్సిడెంట్ రే కమింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ఏ, రిఫ్లెక్టెడ్ రే గోయింగ్ టువర్డ్స్ యువర్ ఫ్రెండ్ సి అండ్ నార్మల్ ఇన్ ది సేమ్ ప్లేన్. అయితే ఇన్ ద సేమ్ వే ఏమవుతుందంటే ఇన్సిడెంట్ రే కమింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ఏ, మీ ఫ్రెండ్ ఏ నుంచి వచ్చే ఇన్సిడెంట్ రే అనేది ఎక్కడికి వెళ్తుంది? టువర్డ్స్ యువర్ ఫ్రెండ్ సి. ఓకే, నౌ లెట్ us try to answer why the mirrors in periscope are kept parallel to
ఈచ్ అదర్. అయితే ఇందాక మనం పెరిస్కోప్ రెడీ చేసినప్పుడు మిర్రర్ స్ట్రిప్స్ని ఒకదానికొకటి ప్యారలల్గా పెట్టడం జరిగింది కదా, అయితే ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ ఏ పెరిస్కోప్ ద ఇన్సిడెంట్ రే ఫర్ ది సెకండ్ మిర్రర్ ఈజ్ ది రిఫ్లెక్టెడ్ రే ఆఫ్ ది ఫస్ట్ మిర్రర్. ఎందుకంటే మనకి పెరిస్కోప్లో ఇన్సిడెంట్ రే అనేది సెకండ్ మిర్రర్కి రిఫ్లెక్ట్ అవుతుంది ఫస్ట్ మిర్రర్ నుంచి, అందుకనే దాన్ని మనము ప్యారలల్ పొజిషన్లో పెట్టడం జరుగుతుంది. When these two mirrors are parallel to each other, only then the rays lie in the same plane and can pass through the windows of the periscope. ఆ మిర్రర్స్ అనేది ప్యారలల్లో ఉండడం వల్ల మాత్రమే ఆ సేమ్ ప్లేన్ పైన రేస్ అనేది ఉండడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనకి లైట్ అనేది పాస్ అయ్యి విండోస్ నుంచి మనం పెరిస్కోప్లో దాని ఇమేజ్ని చూడడం జరుగుతుంది. ఇఫ్ దీస్ మిర్రర్స్ మేక్ సమ్ యాంగిల్ విత్ ఈచ్ అదర్ దెన్ ద రిఫ్లెక్టెడ్ రే ఆఫ్ ది ఫస్ట్ మిర్రర్ మే నాట్ రీచ్ ద సెకండ్ మిర్రర్. అయితే మనము ఈ మిర్రర్స్ని కొంచెం యాంగిల్స్ డిఫరెంట్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందనంటే రిఫ్లెక్టెడ్ రే ఏదైతే ఉందో అది ఫస్ట్ మిర్రర్ ఆ సెకండ్ మిర్రర్ పైన ఉండే రిఫ్లెక్టెడ్ రేస్కి కరెక్ట్గా పాస్ అవ్వదన్నమాట. అందుకనే మనం ఇమేజ్ని చూడలేకపోతాం. ఇన్ బోత్ కేసెస్ వీ కాంట్ సీ ద ఆబ్జెక్ట్ విత్ ది పెరిస్కోప్. అయితే ప్యారలలో ఉంచనందువల్ల మళ్ళీ ఇంకేంది, మనం యాంగిల్స్ని డిఫరెంట్ చేయడం వల్ల ఈ టూ కేసెస్లో కూడా మనము ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పెరిస్కోప్లో చూడలేకపోతాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.